హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎక్స్ట్రా టేస్టీతో పర్ఫెక్ట్ ఉండ్రాల పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనము చిక్కటి పాలను వేడెక్కించి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి, 1 కప్పు వాటర్ తీసుకుంటున్నానండి. ఈ కప్పు వాటర్లో మరుగుతున్నప్పుడు 1 స్పూన్ బెల్లాన్ని, అలాగే చిటికేడు సాల్ట్ను వేసుకోవాలండి. ఈ రెండింటిని కరిగేలాగున కలుపుకోండి. ఏ కప్పుతో అయితే మనము వాటర్ తీసుకున్నామో ఆ కప్పుతోనే నేను బియ్యం పిండిని తీసుకుంటున్నాను. బియ్యం పిండి కొందరు పచ్చిపిండిని తీసుకుంటారండి. పచ్చిపిండి అంటే రాత్రంతా రైస్ నానబెట్టి ప్యాన్ గాల్లో ఆరబెట్టి మిక్సీ పట్టుకొని జల్లి పట్టి వేసుకుంటారండి. నేనైతే బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు వేడి నీళ్ళలో స్పూన్తో వీటిని కలిపేసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలిపి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పిండి మనము నానబెట్టిన తడి పిండి తీసుకుంటే బాగుంటుంది అంటారు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 కప్పు, ఏ కప్పుతో అయితే నేను బియ్యం పిండి తీసుకున్నానో అదే కప్పుతో మీరు బెల్లాన్ని తీసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరుగుతూ ఉండగా ఇప్పుడు వెచ్చగా అయిన పిండిని వేళ్ళతో ఒత్తుతూ సాఫ్ట్గా బాగా ఒత్తి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి బెల్లం పాకం చూడండి, ఇలా బబుల్స్ వస్తే సరిపోతుంది. పాకంలాగా రావాల్సిన అవసరం లేదు. ఈ పాకాన్ని మనము వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వడకట్టడం వల్ల దీంట్లో ఏమన్నా రాళ్ళు ఇసుక ఉంటే మనకు సపరేట్ అయిపోతుంది. ఇలా పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత చూడండి, మనము కలుపుకొని పక్కన పెట్టుకున్న బియ్యం పిండిని బాగా వేళ్ళతో ఒక 5 మినిట్స్ ఒత్తుతూ గోలీ సైజు అంతా ఉండ్రాలను చేసుకోవాలండి. ఇలా ఉండ్రాలను చేసుకొని కాస్త పిండిని మిగిలించుకోవాలి. ఈ మిగిలిచిన పిండిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉండ్రాలను తయారు చేసుకున్నాం కదా, ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా ఈ ఉండ్రాలను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నేను ఏ కప్పుతో అయితే మెజర్మెంట్స్ తీసుకుంటున్నానో అదే కప్పుతో మీరు 2 కప్స్ వాటర్ తీసుకొని వాటర్ని బాగా మరిగించాలండి. ఇలా మరుగుతున్న వాటర్లో మనము ఉండ్రాలను తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉండ్రాలను జాగ్రత్తగా ఈ వాటర్లో వేసేసుకోండి. వేసిన వెంటనే గరిటెతో కలపకండి. గరిటెతో కలిపితే ఈ ఉండ్రాలు విరిగిపోతాయి. ఇప్పుడు స్టవ్ను స్లిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి కాసేపు ఆవిరిలో మరగనివ్వండి. ఆవిరిలో ఉడికితే ఈ ఉండ్రాలు విరగకుండా పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యిని హీట్ ఎక్కనివ్వండి. నెయ్యిని హీట్ ఎక్కిన తర్వాత ఈ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ను వేసి బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా వేయించిన నెయ్యిలోనే చూడండి, 1 స్పూను పట్టిన కొబ్బరి తురుమును వేసుకొని వేయించుకోవాలి. ఈ కొబ్బరి తురుమును కూడా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న పాకాన్ని వేసి మరగివ్వండి. ఏ కప్పుతో అయితే మెజర్మెంట్స్ తీసుకుంటున్నామో అదే కప్పుతో మనము ఇందులో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటరు ఈ స్వీట్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం సపరేట్ స్వీట్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏ కప్పుతో అయితే మెజర్మెంట్స్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా యాలకుల పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకొని మరగనివ్వండి. ఇలా మరుగుతూ ఉండుతుండగా పాకము పక్కన మనము ఆవిరిలో పెట్టిన ఉండ్రాళ్ళను చూడండి, జాలి గంటతో మనము జాగ్రత్తగా ఇందులో వేసేసుకోవాలి. మొత్తాన్ని కూడా ఇలా వేసేసుకొని కాసేపు మూత పెట్టి వీటిని ఒక 2 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. అప్పుడు పాకంలో ఉడుకుతున్న ఈ ఉండ్రాలు మనకు స్వీట్గా తయారవుతాయి అన్నమాట. ఒక 2 మినిట్స్ ఉడకని ఇప్పుడు పక్కన పెట్టిన పిండిని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా సాఫ్ట్గా మనము కలుపుకోవాలి. ఈ పిండిని ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకొని బెల్లం పాకంలో ఉడకపెట్టిన బెల్లం పాకంలో ఉండ్రాలు స్వీట్ పట్టిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఈ పిండిని మూత తీసి ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసి స్పూన్ తీసుకొని వీటిని కాస్త కలుపుకోవాలి. కాస్త కలిపేసుకోండి. ఇప్పుడు విరగకుండా పర్ఫెక్ట్గా పాయసం మనకు తయారైపోతుంది. ఇలా ఈ పాకాన్ని మనము కాస్త చల్లారనివ్వాలండి. ఇలా కలిపి ఈ పాకాన్ని స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వండి. మనము
పాకాన్ని పక్కన పెట్టేసి కాస్త చల్లారనివ్వండి. ఇందులో కాచి చల్లార్చిన 1 కప్పు పాలను మెజర్మెంట్స్ తీసుకున్న అదే కప్పుతో పాలను తీసుకోండి. ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు స్పూన్తో కలిపేసుకోండి. చూసారా? ఇప్పుడు ఇలా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. చూడండి, ఉండలు సర్వ్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. విరగకుండా ఉండ్రాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నాయి కదండి. మరి ఈ ప్రాసెస్లో చేసేస్తే ఉండ్రాలు అస్సలు పరగవండి. మీకు పండగ పూట్ల డబల్ పని కాకుండా పర్ఫెక్ట్గా ఉండ్రాల పాయసం తయారైపోతుంది. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేద్దాం. ఈ పాయసం ఎక్కడ కూడా చిక్కపడదండి. మీరు గంటల కొద్దీ పెట్టినా కూడా ఈ పాయసం చిక్కపడదు. చూడండి, మీకు స్పూన్తో కూడా నేను చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా ఈ పాయసం చిక్కపడకుండా తయారైపోయిందో. చూసారు కదా ఫ్రెండ్స్. మరి ఈ ప్రాసెస్లో కన్నా మీరు ఉండ్రాల పాయసం చేస్తే గాన మీకు ప్రసాదానికి పర్ఫెక్ట్గా మీకు ఈ పాయసం తయారైపోతుంది. ఎక్స్ట్రా టేస్ట్ కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. హ్యాపీ వినాయక చవితి. బాయ్ ఫ్రెండ్స్.